తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు. సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయుడి అభయం. సూర్య జయంతిని పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ ఎంతో వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమి నాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు. ఇక రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీస్తు శకం 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలున్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు. సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్య తేజం వలనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ వాహనంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహా తేజపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.